తెలంగాణ పోలీసులు హైదరాబాద్ శివారులో 6,25,00,000 విలువైన 1,210 కిలోల గంజాయిని పట్టుకున్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం కొత్తగూడెం వద్ద సిమెంటు బస్తాల మధ్యలో గంజాయి పెట్టి తరలిస్తున్న డీసీఎం వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఒడిశా నుంచి రాజస్థాన్ తరలిస్తున్న డీసీఎం డ్రైవర్ విక్రమ్ విష్ణోయ్ను అరెస్టు చేశారు. ఖమ్మంలో సిమెంటు బస్తాలు కొనుగోలు చేసిన నిందితుడు స్పాట్కు చేరుకున్న తర్వాత గంజాయిని మధ్యలో పెట్టి తీసుకొస్తున్నాడు. పక్కా సమాచారంతో రాచకొండ ఎస్ఓటీ పోలీసులు అంతర్రాష్ట్ర ముఠాలోని సభ్యుడిని అరెస్టు చేసి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇది ఇంతవరకు రాచకొండ కమిషనరేట్ లో ఇంత పెద్ద మొత్తంలో ఇంతవరకు ఎప్పుడు సీజ్ కాలేదు. 1210 kg ఆఫ్ గాంజాని అంతా కలుపుకుంటే 6,25,00,000 టోటల్ ప్రాపర్టీ అది సీజ్ చేయడం జరిగింది. రాజస్థాన్ నుంచి బయలుదేరి మల్కాన్గిరి ఒడిశాకి వెళ్లి అక్కడ నుంచి మళ్ళీ రాజస్థాన్ కు తరలిస్తున్నారు దీన్ని వయా హైదరాబాద్. ఈ కన్సైన్మెంట్ లో తీసుకెళ్లి అక్కడ ఇస్తే 5 lakh రూపీస్ ఈయనకు డ్రైవర్ కి ఇవ్వడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన దగ్గర పట్టుకున్న విక్రమ్ విష్ణోయ్ అలియాస్ వికాస్ అని ఉన్నాడు. రామ్లాల్ అనే అతని ద్వారా ఈ వెహికల్ తీసుకొని దెన్ ముఖ్యంగా దేవీలాల్ అనే అతని మీడియేటర్ తీసుకొని వీళ్ళకి సప్లై చేయడం, అల్టిమేట్ ఎండ్ అయూబ్ ఖాన్ దగ్గరికి వెళ్తుంది.